మందారం మొక్క ఇంట్లో ఉంటే మంచిదా? వాస్తు చెప్పేది ఇదే. మీకు కుజుడు బలహీనంగా ఉంటే లేదా వివాహం మొదలైన వాటిలో జాప్యం ఉన్నట్లయితే ఇంట్లో మందారం మొక్క ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఇంటి దిశలతో పాటు చెట్లు, మొక్కల ప్రాముఖ్యత కూడా వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది. వాస్తులో కొన్ని రకాల పూల మొక్కలు నాటితే ఆర్థికపరమైన ఆటంకాలు తొలగిపోతాయని చెప్పారు. వాస్తు శాస్త్రంలో చెప్పిన విధంగా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చు. ప్రధానంగా ఎర్రని పువ్వు వాస్తులో ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుందని భావిస్తారు. లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వు అంటే చాలా ఇష్టం. దీన్ని ఇంట్లో వాడితే శుభం కలుగుతుందని నమ్ముతారు. మందార పువ్వులు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతుంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో మందార పూల మొక్కను నాటండి. తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది. మందార పువ్వులు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు: 2. మందార పువ్వు అనేక రంగులలో ఉంటుంది. కానీ ఎర్ర మందార పువ్వు ఆర్థిక సమస్యలను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రవారం నాడు మీ ఇంటికి సమీపంలోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఎర్రటి మందార పువ్వును సమర్పించండి. 3. ఇలా 11 శుక్రవారాల వరకు నిరంతరాయంగా చేయడం వల్ల డబ్బు వచ్చే అవకాశం ఉంది. మందార పువ్వుతో సూర్యుడిని పూజిస్తే సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుంది. మందార పువ్వుతో సూర్యునికి పూజ చేస్తే జీవితంలో పురోభివృద్ధి పొందుతారు. 4. ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో పితృ సంబంధాలు ఎల్లప్పుడూ మంచిగా ఉంటాయి. మీ జాతకంలో సూర్య దోషం ఉన్నట్లయితే ఇంటికి తూర్పు దిశలో మందార మొక్కను నాటండి. అలా చేస్తే దోషం తప్పకుండా తొలగిపోతుంది. 5. మీరు ఫ్లాట్లో నివసిస్తుంటే మీరు ఒక కుండీలో మందారను నాటవచ్చు. దాని నుండి వచ్చే గాలి ఇంటి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అలాగే మాంగళ్యం దోషాన్ని పోగొట్టడానికి ఈ మొక్కను ఉపయోగిస్తారు. 6. మీ కుజుడు బలహీనంగా ఉంటే లేదా వివాహం మొదలైన వాటిలో జాప్యం ఉన్నట్లయితే ఇంట్లో ఎర్రటి పువ్వును ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.